తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ కూడా సంపాదించుకున్న ఏకైక నటుడు కూడా తానే కావడం విశేషం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక సినిమాలు సైతం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాను వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు అని చూపించే సన్నివేశాలైతే ఉన్నాయి. ఆ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరణందన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతని చేత కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ చాలా రహస్యంగా ఉంచుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత తాను సోలో హీరోగా మరొక సినిమాను చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వారసుడి ఎంట్రీ ఈ సినిమాతో గ్రాండ్ గా ఉండబోతుందని మరి కొంతమంది మాత్రం ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తే గానీ ఇందులో అకిరణందన్ నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదంటూ కష్టంతో మరికొంతమంది చెప్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఈ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.